హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాయిలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మరొక మంచి కంటెంట్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసానమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? రండి, ఇంకా మొదలు పెట్టేద్దాం. ఈరోజు మనం ఒక మంచి కంటెంట్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అదేంటంటే ఫేషియల్. ఈ ఫేషియల్ అప్పుడప్పుడు మనం చేయించుకుంటూ ఉంటాం కదా. అసలు ఫేషియల్ మన స్కిన్కి అవసరమా? ఫేషియల్ ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి? ఫేషియల్ చేయించుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇది మన ఫేస్కి మంచిదా కాదా అన్నది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫేషియల్ చేయించుకోవడం అన్నది ముఖానికి చాలా అవసరం అండి. మన స్కిన్ అన్నది మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ అనమాట. ముఖ్యంగా ఫేషియల్ స్కిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా తగ్గించేస్తుంది, పెంచేస్తుంది కూడా. కాబట్టి మన ఫేస్ని హెల్దీగా చక్కగా కాపాడుకోవాలి అని అంటే మాత్రం చక్కగా మనం అప్పుడప్పుడు ఫేషియల్ తీసుకోవడం అనేది చాలా అవసరం అనమాట. చాలామంది అనుకుంటారు అలా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఫేస్ ఏమైనా పాడైపోతుందేమో, లేకపోతే డ్యామేజ్ అయిపోతుందేమో అలా ఇలా అనుకుంటూ ఉంటారు. అదేమి కాదండి. ఫేషియల్ తీసుకోవడం అనేది ఫేషియల్ స్కిన్ అంటే ముఖంపై ఉన్న చర్మానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా ఉపయోగపడుతుంది. ఫేషియల్ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఫస్ట్ పాయింట్, మనకి ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా పోయి చక్కని గ్లో వస్తుందన్నమాట. ఫేషియల్ స్కిన్ చాలా హెల్దీగా మారుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణని ముఖంలో ఉన్న కండరాల్లో అన్నిటిలో కూడా చక్కగా రక్త ప్రసరణ బాగా జరిగేటట్లుగా చేస్తుందనమాట ఈ ఫేషియల్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే మంచి న్యూట్రియంట్స్ని, చక్కని ఆక్సిజన్ని అందిస్తుంది ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల. ఎప్పుడైతే రక్త ప్రసరణ చక్కగా జరుగుతుందో మనకి ఫేస్ అంతా కూడా చక్కగా యాక్టివేట్ అయ్యి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇన్సైడ్ కూడా చాలా హెల్దీగా మారుతుందనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇందులో తెలుసుకోవాల్సింది స్కిన్ డీటాక్సిఫికేషన్కి చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఉన్న వ్యర్థాలు, మలినాలు అన్నీ కూడా బయటకు పంపించే ఒక ప్రక్రియ అనమాట. ఈ స్కిన్ డీటాక్సిఫై చేసుకుంటే మనకి ఫేషియల్ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఈ డీటాక్సిఫికేషన్లో చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఇంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే టర్మరిక్ అనమాట. మనం ఏదైనా గాయాలైనా కూడా ఏదైనా స్కిన్ ఇరిటేషన్ వచ్చినా, ఎక్కడైనా మనకి దురద పెట్టినా కూడా మనకి ఫేషియల్ స్కిన్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ ఎప్పుడైనా ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ మనము పసుపుని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే విటమిన్ సి కూడా మంచి డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అనమాట. చాలామంది చూసారా ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఆమ్లా జ్యూస్ అని అంటూ ఉంటారు. అలాగే ఈ సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్ కూడా చక్కగా మంచి డీటాక్సిఫికేషన్‌కి ఉపయోగపడతాయనమాట. ముఖ్యంగా నిమ్మరసం కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది డైలీ మార్నింగ్ లేవగానే నిమ్మరసం తీసుకునే అలవాటు ఉంటుంది. ఎందుకంటే శరీరం అంతా కూడా కాంతివంతంగా మారుతుందనమాట. ఇదొక బెస్ట్ డీటాక్సిఫైయర్ అనమాట. ఈ లెమన్ కూడా. అలాగే వాటర్‌మెలన్ జ్యూస్ కూడా, ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫేషియల్ స్కిన్‌కి, మన స్కిన్ హెల్త్‌కి కూడా, బాడీ స్కిన్ హెల్త్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కుకుంబర్ జ్యూస్, తర్వాత గ్రీన్ జ్యూస్, ఇంకా కొత్తిమీర ఇటువంటివన్నిటితో కూడా చేసుకుంటూ ఉంటారు కదా. పాలకూర ఇటువంటివన్నీ కూడా మంచి డీటాక్సిఫైడ్ డ్రింక్స్‌గా పనిచేస్తాయన్నమాట. ఈ ఫేషియల్ తీసుకోవడం అనేది ఇంకా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చూసాం కదా, ఎప్పుడైతే మనం ఫేషియల్ తీసుకుంటామో ఫేస్ లోపల, స్కిన్ లోపల ఉన్న మలినాలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా కాంతివంతంగా ఉంటుంది. ఇన్సైడ్ నుంచి చక్కగా హెల్తీగా మారుతుందనమాట స్కిన్. తర్వాత మనకి యాంటీ ఏజింగ్‌ని స్టాప్ చేస్తుందనమాట. ఎప్పుడైతే మనం డీటాక్సిఫికేషన్ చేసుకోమో ఏమవుతుందంటే స్కిన్ అంతా కూడా మనకి డ్రైగా, ఫ్లేకీగా అయిపోతూ ఉంటుందనమాట. అందుకని చెప్పి మనం అప్పుడప్పుడు క్లెన్జింగ్ తీసుకోవడము, లేదా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకోవడం, క్లీన్ చేసుకోవడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే స్కిన్‌ని అలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటామో అదొక రకంగా మారిపోతూ డల్‌నెస్ పెరిగిపోతుందనమాట. అందువల్ల మనకి ఫేషియల్ తీసుకోవడం అన్నది చాలా అవసరం. తర్వాత ఏజింగ్ ఆర్ మెచ్యూర్డ్ స్కిన్‌ని తగ్గిస్తుందనమాట. మనం చూసారా, చాలా చిన్న వయసులోనే కొంతమంది స్కిన్ చాలా రింకిల్స్ వచ్చేసి, ఫైన్ లైన్స్ అన్నీ పెరిగిపోయి
పెద్దవాళ్ళలా కనిపించేస్తూ ఉంటామనమాట. అదే ఏజింగ్ సైన్స్. మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే నుదురు పైన ఇలా మడతల్లా వచ్చేస్తూ ఉంటాయి. నోస్ పక్కన ఇలాగ లైన్స్‌లా వచ్చేస్తూ ఉంటాయి. అరౌండ్ ద మౌత్. మౌత్ చుట్టూ కూడా ఇలాగ వచ్చేస్తూ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఏజింగ్ సైన్స్ అనమాట. వీటి నుంచి మనం కంప్లీట్‌గా ఎస్కేప్ అయిపోతాము అని చెప్పలేము. ఎందుకంటే ఎవ్వరైనా సరే ఏజింగ్ సైన్స్‌కి తలంచాల్సిందే తప్పదు. బట్ కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని కొంతవరకు ఆల్మోస్ట్ 50% అబోవ్ మనం వాటిని తగ్గించుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఈ ఫేషియల్ తీసుకోవడం అన్నది అందుకని ఇందుకు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే ఫేషియల్ స్ట్రోక్స్ ఇస్తూ చక్కగా ఇలా ఇలా స్కిన్ పైన ట్యాప్ చేస్తూ, రకరకాల స్ట్రోక్స్ ఇస్తూ వాళ్ళు ఫేషియల్ చేస్తారో మన స్కిన్ ఆటోమేటిక్‌గా ఇన్‌సైడ్ నుంచి గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ముడతలకు కారణమయ్యేవన్నీ కూడా తగ్గుతాయి. చక్కగా ఉంటుందనమాట. అలా అని మాటి మాటికి ఫేషియల్స్ చేయించేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం కన్సల్ట్ చేస్తే బ్యూటీషియన్ మన స్కిన్ చూసి చెప్తారు. ఎన్ని రోజులకి ఒకసారి తీసుకుంటే మంచిదంటే ఇంచుమించుగా 1 మంత్‌కి ఒకసారి అయితే సరిపోతుందనమాట. మరి ఎక్కువగా తీసుకున్నా కూడా మంచిది కాదు. తర్వాత ఇంకా ఇన్ని రకాల లాభాలున్నాయి ఇంకా. ఇంకా వైట్ హెడ్స్‌ని, బ్లాక్ హెడ్స్ మనకు చూసారా సాధారణంగా ఈ గెడ్డం కింద ఏరియాలో నల్ల నల్లగా చిన్న చిన్న డాట్స్‌లా ఫార్మ్ అవుతాయి. అలాగే వైట్ హెడ్స్ నోస్ పక్కన అంతా కూడా వస్తాయి. అవి మన నెయిల్స్ తోటి గట్టిగా ఇలా స్క్వీజ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకూడదు. ఇంకా మనం ఇంట్లో ఏమైనా దానికి రెమెడీ ఉందా అంటే పసుపు, శనగపిండి, వరిపిండి మిక్స్ చేసుకొని రబ్ చేసుకుంటే కొంచెం వరకు క్లియర్ అవుతాయి. ఈ ఫేషియల్ ఎప్పుడైతే చేయించుకుంటామో వాటిని కూడా వాళ్ళు క్లీన్ చేస్తారు కాబట్టి ట్రీట్మెంట్‌లో భాగంగా మనకి ఫేషియల్ స్కిన్ అనేది చాలా బావుంటుంది. అవి అలా వదిలేసినట్లయితే స్కిన్ మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ చూడడానికి చాలా డర్టీగా ఉంటుంది. స్కిన్ కూడా పాడైపోతుందనమాట. ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఇంకా స్కిన్ పైన మచ్చలొచ్చేయడము ఇటువంటివన్నీ పిగ్మెంటేషన్‌లోకి వెళ్ళిపోతుందనమాట స్కిన్. కొంతమందికి ఈ చెంపల పక్కన గానీ, లేదా నెక్ ఏరియాలో గానీ బాగా బ్లాక్‌నెస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలంటే తప్పనిసరిగా ఫేషియల్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవడం అనేది మన ఫేషియల్ స్కిన్‌కి చాలా అవసరం. సో, మనం ఫేషియల్ తీసుకోవడం వలన మనకి ఎటువంటి లాభాలుంటాయంటే, ఇవన్నీ ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేస్తూ చక్కగా ఫేషియల్ మనకి చేస్తారో, స్కిన్ మజిల్స్ అన్నవి టైట్ అవుతాయన్నమాట. తర్వాత స్కిన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా స్కిన్ మంచి గ్లో వస్తుంది. ఇన్‌సైడ్ నుంచి స్కిన్ మజిల్స్ అన్నీ టైట్ అవ్వడం వల్ల స్కిన్ ఆటోమేటిక్‌గా టైట్ అవుతుంది. స్కిన్ చాలా మంచి బ్రైట్‌నెస్ వస్తుందనమాట. ఇంకా చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. మనకి రింకిల్స్ తగ్గుతాయి. ఫైన్ లైన్స్ తగ్గుతాయి. చక్కని బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ఫేషియల్ స్కిన్‌కి మంచి ఆక్సిజన్ లెవెల్స్ అందుతాయి. తర్వాత కొలాజన్ ప్రొడక్షన్‌ని స్టిమ్యులేట్ చేస్తుందనమాట. కొలాజన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోటీన్ అనమాట. ఇది ఆకుకూరల్లోనూ, సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్‌లో, ఆరెంజెస్‌లో, లెమన్స్‌లో, గ్రేప్స్‌లో ఇటువంటి వాటిల్లో ఉంటుందనమాట. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో కూడా ఉంటుంది. కొలాజన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే మన స్కిన్‌లో తగ్గిందో, అప్పుడు ఏజింగ్ సైన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని మనం కొలాజన్ ప్రొడక్షన్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఫేషియల్ ట్రీట్మెంట్‌లో ఈ కొలాజన్ ప్రొడక్షన్‌ని కూడా చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి, ఆ ట్రీట్మెంట్ మనకి ఫేషియల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట. సో, ఇన్ని లాభాలున్నాయండి ఫేషియల్ తీసుకోవడం వలన. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ వచ్చేవు. చక్కగా అప్పుడప్పుడు ఫేషియల్ చేయించుకుంటే మనం చాలా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తామనమాట. ఫేస్ ఇన్‌సైడ్ నుంచి మంచి హెల్తీగా, గ్లోయింగ్‌గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఏదో బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే అమ్మో! ఎందుకు ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడము బాబోయ్! మేము బ్యూటీ పార్లర్స్‌కి వెళ్ళమని చెప్పి కొంతమంది కొంచెం చెప్తూ ఉంటారు. తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకి స్కిన్ అనేది చక్కగా హెల్తీగా ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్‌గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకోవడంలో ఏం తప్పేమీ కాదు. ఈ థ్రెడ్డింగ్ చేయించుకోవడానికి కూడా థ్రెడ్డింగ్ చేయించుకోము, అమ్మో! ఎవరేమనుకుంటారో ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ గూడా పక్కన పెట్టేసి చక్కగా మనం యాక్టివ్‌గా ఉండాలి, అందంగా ఉండాలి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి తగ్గకుండా ఉండాలి అంటే మన స్కిన్‌ని, మన బాడీని కాపాడుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం, ఉన్న అందాన్ని మరికొంత మెరుగుపరుచుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఫేషియల్ చేయించుకుంటే ఎవరేమనుకుంటారో, మనం ఏమైనా ఐబ్రోస్ చేయించుకుంటే ఎవరేమనుకుంటారో, ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను సేమ్ ఇదే. అంటే ఎందుకు వేరే వాళ్ళకి భయపడి మన స్కిన్ హెల్త్‌ని మనం పాడు చేసుకోవడం, మన ఫేస్‌ని మనం చేతులారా పాడు చేసుకున్నట్లు అవుతుందనమాట. ఒకవేళ మనకి పార్లర్‌కి వెళ్ళి అవైలబిలిటీ లేనట్లయితే ఇంట్లోనైనా చిన్న చిన్న పద్ధతులు పాటించుకొని
రకరకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో కూడా మనం చక్కగా ఫేస్‌కి స్ట్రోక్స్ ఇచ్చుకొని చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. థ్రెడ్డింగ్ చేయించుకోవడం, అందంగా ఉండాలనుకోవడం, పార్లర్‌కి వెళ్ళడం, ఫేషియల్ చేయించుకోవడం ఇవేమీ తప్పు పనులేమీ కాదండి. ఎవరి కోసం భయపడిపోయి మన అందాన్ని మనం పక్కన పెట్టేయక్కర్లేదు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ చక్కగా ఉండాలి అంటే ముందు మనకి మనం అందంగా కనిపించాలి. చక్కగా అప్పుడు మనం ఎదుటి వాళ్ళకు కూడా చక్కగా కనిపిస్తాము. మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మనం మన అందాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటామో. ఏమంటారు? ఎప్పుడైనా చూడండి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాము? బయటకి ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాము? మన అందాన్ని పెంచుకోవడానికి, మన అందాన్ని, ఆరోగ్యాన్ని ఇంకొంచెం బెటర్‌గా చేసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా కూడా తప్పు కాదు. చాలామందికి ఇంకొక ఫీలింగ్ కూడా ఉంటుంది. బ్యూటీ పార్లర్‌కి పెద్దవాళ్ళు వెళ్ళకూడదు. ఏజ్ అయిపోతున్నోళ్ళకి వీళ్ళకి అవసరమా అని అంటూ ఉంటారు చాలామంది. అవసరమే అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారన్నీ. ఎదుటి వాళ్ళని మాత్రం అంటారనమాట. వీళ్ళకి అవసరమా? ఉండొచ్చు కదా! ఏమైపోయింది మొహం బాగానే ఉంది కదా! ఇలా అంటూ ఉంటారు. పైకి బానే ఉంటుందండి. లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడప్పుడు మనం అందంగా ఉండాలి అనుకోవడంలో తప్పేమీ లేదు. చక్కగా ఫేషియల్ చేయించుకోండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఫేషియల్ అనేది ఓన్లీ అందానికి మాత్రమే కాదు, హెల్త్‌కి కూడా ఫేషియల్ అన్నది మన ముఖ ఆరోగ్యానికి చాలా చాలా అవసరం అనమాట. మరి ఏదైనా సరే టూ మచ్‌గా చేసుకోకూడదు కాబట్టి ఎక్కువగా చేసుకోకుండా ఒక లిమిట్‌లో చేసుకుంటూ మనకి ఎంతవరకు అవసరం అన్నది చూసుకొని ట్రీట్మెంట్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన అందాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అండ్ మన హక్కు కూడా. సో, చక్కగా పార్లర్‌కి వెళ్ళండి. ఫేషియల్ తీసుకోండి. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఏదైనా హోమ్ రెమెడీస్ పాటించుకొని చక్కగా ఫేస్ మీద ఉన్న డర్ట్‌ని క్లీన్ చేసుకోవడము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్ తీసుకోవడం. ఇవన్నిటితో పాటు కూడా మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఫుడ్‌ని నెగ్లెక్ట్ చేయడము, నిద్రని నెగ్లెక్ట్ చేయడం అవి 2 చేస్తే మాత్రం ఇంకా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వేస్ట్ అనమాట. ప్రాపర్ టైంకి స్లీప్ అన్నది చూసుకోవాలి. కరెక్ట్ టైంకి నిద్రపోవడం. అంటే ఎగ్జాక్ట్‌గా సేమ్ టైమ్ అని కాదు. రోజుకి 8 అవర్స్ నిద్రపోవాలి అన్నది మనకి తెలుసు కదా! సో, 8 అవర్స్ నిద్రపోవడము, చక్కగా కొంచెం చిన్నపాటి, తేలికపాటి ఎక్సర్‌సైజ్ ముఖ్యంగా ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ ఇప్పుడు రకరకాలుగా మనకి వీడియోస్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. అవి చూసి కూడా మనం ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవచ్చు. ఈ రింకిల్స్‌ని వాటిని కూడా అవాయిడ్ చేయాలంటే చిన్నపాటి ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపాటి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కూడా ఉంటే మనం ఇంకొంచెం గ్లోయింగ్‌గా, ఇంకొంచెం అందంగా కనిపిస్తాము. సో, చేసుకోండి. చక్కగా ఉండండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఫేషియల్ తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఫేస్‌ని నీట్‌గా కాపాడుకోవాలి. మన అందాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ఇంకొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ప్రాపర్ టైంకి బ్యాలెన్స్‌డ్ డైట్ కూడా పిచ్చి పిచ్చిగా జంక్ ఫుడ్స్ అవి తినేసి మనం ఫేస్ పాడైపోతుంది అనుకుంటే మరి మనం ఏమి చేయలేం కదా! మనకి తెలుసు ఏది తింటే ఫేస్ బావుంటుంది, ఏది తింటే బాగోదని. అప్పుడప్పుడు పర్వాలేదు గానీ, అదే పనిగా ఆయిలీ ఫుడ్ తింటే మాత్రం తప్పకుండా ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుందండి. కొద్దిగా చూసుకోవాలి. మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడము, చెప్పుకున్నాం కదా! ఈ లైమ్ తీసుకోవడము, ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడము, ఇలాంటివి పాటిస్తే మనం ఇంకొంచెం గ్లోయింగ్‌గా కనిపిస్తామనమాట. సో, ఏజ్ పెరిగిపోతుంది, పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా! ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు, పార్లర్‌కి వెళ్ళకూడదు, ఎవరేమనుకుంటారు అనేవి అస్సలు మైండ్‌లో పెట్టుకోవద్దు. చక్కగా వెళ్ళండి. మన హక్కు. ఇది మన లైఫ్, మన బాడీ, మన ఫేస్. ఎవ్వరికీ భయపడక్కర్లేదు. చక్కగా రెడీ అవ్వండి. మీ ఫేస్ పాడవకుండా అప్పుడప్పుడు ఫేషియల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. మరి మీకెలా అనిపించింది? చూస్తున్నారు కదా నా వీడియోస్. చూడండి. ఎవరైనా గనక ఫస్ట్ టైమ్ గనక ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి శైలు డైరీ ఛానల్‌ని విజిట్ చేసి లైక్, షేర్ కూడా చేయండి. తప్పకుండా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.